గ్రేటర్ విశాఖ పిఎం పాలెం పిఎస్ పరిధిలోని వివేకానంద కాలనీలో జరిగిన చోరీ కేసులో దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. 29 తులాల బంగారం, 101 తులాల వెండి వస్తువులు దొంగిలించి పరారయ్యారు. బాధితుడి ఇంటి సమీపంలో నివాసముండే శ్రీదేవి గ్యాంగ్ పనేనని పోలీసులు పసిగట్టి వారిని పట్టుకున్నారు. చోరీకి పాల్పడ్డ శ్రీదేవితో పాటు ప్రసాద్, హరికృష్ణలను అరెస్టు చేసి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను రిమాండ్కు తరలించారు. ఈ మేరకు నగరంలోని పోలీస్ కమిషనరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ లతా మాధురి వివరాలు తెలిపారు. చోరీ జరిగిన కొద్దిసేపటికే నిందితులను పట్టుకోవడమే కాకుండా చోరీకి గురైన 100% ఆభరణాలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. దాంట్లోని అక్యూజ్ నందని అరెస్ట్ చేయడం జరిగింది. ప్రాపర్టీ 100% రికవరీ చేయడం జరిగింది. ఈ కంప్లైనెంట్స్ అరుణాచలం వాళ్ళు పిల్గ్రిమేజ్ మీద, రామేశ్వరం ఈ సౌత్ అంతా కూడా పిల్గ్రిమేజ్ మీద వెళ్ళడం జరిగింది. చాలా రోజులు ఉన్న తర్వాత వచ్చేటప్పటికి హౌస్ బ్రేకింగ్ జరిగింది. అది 7th మోస్ట్ ప్రాబబ్లీ 7th ఫిబ్రవరి జరిగింది. మనకి కంప్లైంట్ రాగానే ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. దాంట్లోని సైంటిఫిక్ గా క్లూస్ ని కలెక్ట్ చేసి ముగ్గురు అక్యూజ్ ని పట్టుకోవడం, అట్లాగే 100% ప్రాపర్టీ రికవర్ చేయడం జరిగింది. ఇందులో ముగ్గురు అక్యూజ్డ్ మెయిన్లీ A1 పెనుగత్తి శ్రీదేవి, A2 కోడూరు ప్రసాద్, A3 హరికృష్ణ.